ఆహ్, మొన్ననే ఒక న్యూస్ వచ్చింది. లైక్ ఆంధ్రప్రదేశ్‌లో మన సత్యసాయి డిస్ట్రిక్ట్ నుండి ఒక జవాన్ ఆయన బార్డర్‌లో చేస్తారు. హ్మ్. ఆయన చనిపోయారు. సో, దాని గురించి కూడా మురళీ యాదవ్ గారని చెప్పేసి సీఎం కూడా ట్వీట్ చేశారు. అంటే ఇలాంటి సందర్భాలు ఇలాంటివి విన్నప్పుడు మీరెలా రిసీవ్ చేసుకుంటారు? ఆ మురళీ నాయక్ గారు ఒక్కడే కొడుకు. అది చాలా హృదయ విదారకమైన సంగతి. కానీ మీరది చూసి మీరు మాట్లాడుతున్నారు కాబట్టి మీరు ఆ పేపర్‌లో అది చదివి ఉంటారు గదా! అవును. ఆ తండ్రి చెప్తున్నాడు, తనకు అత్యంత ఇష్టమైంది ఏంటి అంటే యూనిఫార్మ్ అని చెప్పాడు. పక్కనే మీరు అది చదివి ఉంటారు అది. అవును. అట్లా ఆ యూనిఫార్మ్‌ని అంత ప్రేమించేవాడు, ఆ తండ్రి బాధపడాల్సిన పనే లేదు. ఆ తండ్రి బాధపడాల్సిన పని లేదింక. అది తర్వాత మనం హ్మ్. అది పహల్గామ్ అటాక్‌లో గూడా ఆఫీసర్ 4 రోజులు పెళ్ళైన అమ్మాయి ఆ భర్తతో హ్మ్. ఆ అమ్మాయి సింధూరం పోగొట్టుకున్న అమ్మాయి గూడా ఒక ఆఫీసర్ వైఫ్. అటువంటి పరిస్థితి ఆ అమ్మాయి ఒకటే చెప్పింది. అంత బాధలో గూడా మీరు ఇది రాజకీయం చేయొద్దు. ఇది ఎక్కువగా ఏ మన కాన్స్టిట్యూషన్ ఏమంటారు మన ప్రధానమంత్రి గారు, మన ప్రభుత్వము వాళ్ళు ఏం నిర్ణయాలు తీసుకుంటారో వాళ్ళకి వదిలేద్దాం. హ్మ్. అనవసరంగా మీరు దీని గురించి మతపరంగా గానీ, రాజకీయ పరంగా గానీ దీన్ని పెద్దది చేయొద్దు. ఆవిడ చెప్పిన మాట ఎంత బావుంది చూడండి. ఒకవేళ ఆవిడకి ఎంత బాధ ఉన్నా మీరు ఇది కొట్టండి, వాడిని తన్నండి, వాడు పాకిస్తానీ వాడు ఇవన్నీ చెప్పలేదు ఆ అమ్మాయి. ఆ ఎంత చిన్న వయస్సు మెచ్యూరిటీ ఉందా అసలంత? అది చాలా గొప్ప విషయం గదమ్మా! అవును. అంత చిన్న అమ్మాయే అంత గొప్పగా మాట్లాడిందంటే, దాన్ని గూడా రాజకీయం జేశారు. ఆ అమ్మాయి సపోర్ట్ జేస్తుంది, హ్మ్. సెక్యులర్‌గా మాట్లాడుతుంది. ఇవన్నీ మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. మనం దేశం కోసం జేస్తున్నాము. మనం అంతే మాట్లాడాలి. అనవసరం గదా ఇవన్నీ. నిజమే. ఇలాంటివన్నీ విన్నప్పుడు గూడా అంటే వాళ్ళెంత బార్డర్‌లో ఉండి ఎంత సర్వ్ చేస్తున్నారో, ఇంత స్ట్రెంత్ మీ దగ్గర నుండి వస్తుంది. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ గూడా అంత సపోర్ట్ చేసి, అంత స్ట్రెంత్ వాళ్ళకిస్తున్నారు గాబట్టే గదమ్మా! అదే ఆయన చెప్పినట్టు ఆ యూనిఫార్మ్‌లో వాళ్ళని చూస్తే అమ్మా అసలు ఎంత అది ఆనందంగా మామూలుగా ఫోటోలు తీసుకుంటూ ఉంటారు పిల్లలు. ఆ ఫోటోలు చూస్తే ఆనందంగా వెళ్తున్నప్పుడు ఎప్పుడైనా నేను తన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ మార్నింగ్ వాళ్ళ వెహికల్ వస్తుంది తీసుకెళ్ళడానికి. వీళ్ళ ఇమ్మాక్యులేట్‌గా ఆ డ్రెస్ వేసుకొని, ఆ యూనిఫార్మ్ వేసుకొని వెళ్తుంటే అసలు మన భారతీయ జెండాను చూస్తే ఎంత సంతోషమో, అట్లా అంత సంతోషం ఇస్తుందనమాట. నిజంగా చెప్పలేని సంతోషం అది. ఓకే. అండ్ ఆల్సో అమ్మ నార్మల్‌గా అయితే రెగ్యులర్ టైమ్స్‌లో ఎక్కువగా మాట్లాడడానికి అవ్వదు గదా! సో, అప్పుడు మిస్ అయినప్పుడు అప్పుడు మీరేమని ఫీల్ అవుతుంటారు? ఏమనిపిస్తుంది? మాట్లాడడానికి వీలైనప్పుడు మా అర్థమవుతుంది అక్కడ పరిస్థితి ఏంటి అనేది తెలుస్తుంది. ఎందుకు మా మాట్లాడే అవకాశం ఉన్నప్పుడు చేస్తాడు. అమ్మా ఎట్లా ఉన్నారు? అని అంతకన్నా వేరే ఏమీ ఉండదు. ఓకే. హ్మ్. డాక్టర్ వాళ్ళ ఫాదర్ గురించి డాక్టర్ విజిట్స్ అవి ఇంక అంతకన్నా వేరే ఎక్కువ ఏమీ మాట్లాడడు. యాస్ ఎ పర్సన్ ఎలా ఉంటారమ్మా ఇంట్లో ఉన్నప్పుడు? చెప్పాను గదా! స్మైల్ అనేది చాలా రేర్. ఓకే. చాలా రేర్. అది ఏమన్నా ఉండని డిసిప్లిన్డ్ తన పని తను పటపటా చేసుకోవడం. ఆ టైంకి బ్రేక్‌ఫాస్ట్, టైంకి లంచ్, టైంకి డిన్నర్. తను మాతో ఉన్న అంతే, మేము తనతో ఉన్న అంతే అదే. హ్మ్. ఎంత తక్కువ మాట్లాడాలో అంత తక్కువ మాట్లాడతాం. ఓకే. అమ్మ ఇందాక చెప్పినట్టుగా ఒక అమ్మాయి సింధూరం పోగొట్టుకుంది. అలా హ్మ్. చాలా మందున్నారు. హ్మ్. పెహల్గామ్ అటాక్‌కి రిటాలియేషన్‌గా హ్మ్. మన గవర్నమెంట్, మన డిఫెన్స్ హ్మ్. చేసింది ఆపరేషన్ సింధు. హ్మ్. సో, అది విన్నప్పుడు ఈ సంఘటన జరిగింది అని తెలిసినప్పుడు మీరెలా రియాక్ట్ అయ్యారు? అక్కడ హ్మ్. వాళ్ళు చెప్పి మరీ చేశారు కదా! మనం హిందూ మతస్థుల గురించి మాట్లాడుతూ వాళ్ళది చేశారు. దానివల్ల అది హ్మ్. ఒకవేళ వాళ్ళందరిని చంపేసి ఉంటే దాని వెనకాల వాళ్ళు టెర్రరిస్ట్ అవును. ఉన్నారనుకోని దీనివల్ల ఏమైంది మతపరంగా ఇది అయిపోయింది కాబట్టి ఆ సింధూరం పోగొట్టుకున్న వాళ్ళు నిజంగా నిన్న మీరు చూసుంటారు. ఆ సింధూరం నుంచి ఒక బాణం అవును. గురిపెట్టారు ఈ ఉగ్రవాదులకి. అది చూస్తే వాళ్ళు ఏ లోకంలో ఉన్నా వాళ్ళు తీర్చుకుంటారు. మనం ఎంత దే ఆ దేవుడనేవాడు వాళ్ళని ఎప్పుడు సదా కాపాడుతూనే ఉంటాడు. ఓకే. దైవ భక్తితో పాటు దేశభక్తి గూడా అంటే మీరు చెప్పినట్టుగా ఇందాక చెప్పినట్టుగా
సడన్‌గా ఆ మైండ్‌లో అలా అనిపిచ్చి తను అటు సైడ్ వెళ్ళిపోయాడు అని చెప్పేసి అన్నారు హ్మ్. కదమ్మా! అంటే దాని వెనక రీజన్ ఎప్పుడైనా మీకు చెప్పడానికి ట్రై చేసాడా? అంటే నాకు ఈ పాయింట్ ఆఫ్ టైమ్‌లో ఇలా ఎక్కువ అనిపిచ్చింది. మా పేరెంట్స్ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ తాతగారి గురించి అడిగేవారు. హ్మ్. మా ఫాదరు ఆహ్, మ మన మహాత్మా గాంధీ ఆ టైంలో అక్కడ వాళ్ళతో పాటు సత్యాగ్రహాలు చేయడము, వాటిల్లో మల్లు స్వరాజ్యం గారు వాళ్ళతో పాటు అవన్నీ చేసి ఓకే. రాజమండ్రి సెంట్రల్ జైల్‌లో గూడా ఉండేవారు. దానివల్ల ఆయనకి ఫ్రీడమ్ ఫైటర్ ఆ పెన్షన్ గూడా ఇప్పుడు మా మదర్ 94 ఇయర్స్ ఆవిడ ఇంకా ఉన్నారు. హ్మ్. ఆవిడ చెప్తూ ఉంటారనమాట. ఇలా జరిగేది, తాతగారు ఇలా వెళ్ళేవాళ్ళు అని దాంతో ఇన్‌స్పైర్ అయ్యాడు కొంచెం. ఓకే. ఆ తర్వాత నా పెళ్లి అయిన తర్వాత నేను కాలు పెట్టగానే మా మా బావగారు అంటే మా హస్బెండ్ వాళ్ళ బ్రదర్ ఆయన అప్పటికి కెప్టెన్. హ్మ్. ఆయన గూడా ఆ టైంలో వెళ్తూ, వస్తూ ఉండేవారు. ఆయన గూడా ఈ యూనిఫార్మ్‌లో రావడము, ఓకే. పిల్లల్ని సెంట్రల్ స్కూల్స్‌లో చేర్పించడము, ఇవన్నీ చూసి ఆ యూనిఫార్మ్‌కి వాడు చాలా అట్రాక్ట్ అయిపోయాడు. దాంతోటి ఓకే. అండ్ ఆల్సో మీ కోడలు చెప్పినట్టుగా తను గూడా ఆర్మీ బ్యాక్‌గ్రౌండ్ మొత్తం ఆ అట్మాస్ఫియర్‌నంతా చూసొచ్చారు గదా! హ్మ్. సో, ఆవిడ ఎలా ఉంటారు? ఎలా రిసీవ్ చేసుకుంటారు ఇవన్నీ గూడా? తను చెప్పాలంటే చాలా స్ట్రాంగ్. ఆ డిఫెన్స్ బ్యాక్‌గ్రౌండ్ ఉంది కాబట్టి నాకన్నా గూడా ఇంకా హ్మ్. నేను చాలా మీకు వీక్ తర్వాత తెలిసింది. మధ్య తరగతి దీనిలోంచి వచ్చి చాలా మైల్డ్‌గా పెరిగిన తను మాత్రం ఈ డక్కాముక్కీలన్నీ చూసింది. కాబట్టి నాకు ధైర్యం చెప్తూ ఉంటుంది తను. హ్మ్. "ఏం పర్వాలేదు, ఏం కాదు." ఒక్కొక్కసారి ఒక 10, 15 మంది అర్ధరాత్రి వాళ్ళ ఫ్రెండ్స్ వస్తారు. వాళ్ళు మీటింగ్స్ ఉంటాయి. హ్మ్. అప్పుడు గూడా తను గూడా విసుక్కోదు. ఏమీ విసుక్కోదు. అంటే వాళ్ళకి అందరూ అందుబాటులో ఉంటారు కాబట్టి, ఒక బెక్ అండ్ కాల్‌లో వాళ్ళని పిలుచుకొని, వాళ్ళకి అందియాల్సినవన్నీ అందిస్తుంది. హ్మ్. వాళ్ళ మీటింగ్స్ సమకూర్చాల్సినవన్నీ ఎప్పుడు గూడా విసుక్కోదు. అదే విధంగా వాళ్ళ ఆఫీస్ మీటింగ్‌లుంటాయి. ఇవి మామూలుగా మనం చేసుకునే గెట్ టుగెదర్‌లు, పార్టీలు కాదు వాళ్ళవి. అవును. వాళ్ళవేవో పెద్ద మీటింగ్‌లే ఉంటాయి. అన్నిటికి తను అనుకూలవతిగా ఉంటుంది. ఎప్పుడు గూడా తన వల్లనే అసలు నిజానికి అంటే ఇంటి మీద మనకి ధ్యాస ఉంటుంది గదా! అవును. అట్లా లేకుండా చేసింది అంటే తనిచ్చే తను చూసుకుంటుంది అన్న చాలా ధైర్యం. మొత్తం అంతా తను మేనేజ్ చేసుకుంటుంది కాబట్టి తనకి ధైర్యం అన్నమాట. ఓకే. అండ్ అభిషేక్ రామ్ గారి ఫాదర్ గురించి చెప్తారా? సార్ ఎలా ఆ! ఉండేవారు? ఆయన ఏం చేస్తారు? ఆయన ఇంజినీరింగ్ బ్యాక్‌గ్రౌండ్ ఆయనది. వాళ్ళకి ఓన్ ఇండస్ట్రీ ఉండేది. చిన్న ఇండస్ట్రీ. లేత్ మెషిన్స్ మీద చేసేవారు. ఓకే. తర్వాత ఆయన ఒక 60 ఇయర్స్ అయిపోగానే ఇంకా ఆ రిటైర్మెంట్ తీసుకున్నారు. ఎక్కువ ఏమి ఎవరి మాకు ఎంత ఏ టైంలో ఎటు వెళ్ళాడో తనకి ఓకే అనే చెప్పాం గానీ, హ్మ్. మా వల్ల ఏమి తనకి వ్యతిరేకత ఉండేది కాదు. ఓకే. నేనిది చదువుతాను, ఈ లైబ్రరీకెళ్తాను, లేతే ఈ ఆట ఆడుకుంటాను అట్లాగే వెళ్ళిపోయాడు. అలాగే ఇప్పుడు తన కూతురు కూడా చదివేది తను సెవెంత్ క్లాస్ చదువుతుంది. ఆ అమ్మాయి గోల్ఫ్‌లో రాణించింది. అది ఎలా వచ్చిందో తెలీదు. చాంపియన్ ఎక్కడ వెళ్ళినా తను చాంపియన్ అన్నమాట. హ్మ్. ఇప్పుడు గోల్ఫ్ చాంపియన్. తను కూడా మల్టిపుల్‌గా హ్మ్. రాణిస్తోంది వాళ్ళ ఫీల్డ్స్‌లో. ఓకే. ఇక్కడ సెయింట్ ఆండ్రూస్‌లో చేర్చారు ఇప్పుడు. తర్వాత వాళ్ళెక్కడ వెళ్తే అక్కడ ఆర్మీ స్కూల్స్, పబ్లిక్ స్కూల్స్‌లో అక్కడ చేరిపోతూ ఉంటుంది. ఓకే. మీ వరకు మీరు ఫ్యామిలీ నుండి ఎంత సపోర్ట్ ఇవ్వాలి, ఎంత స్ట్రెంత్ ఇవ్వాలో ఇచ్చారు. కానీ చుట్టాలు గాని, ఫ్రెండ్స్ గాని ఉంటారు గదమ్మా! క్లోజ్‌గా ఉన్నవాళ్ళు ఏదో ఒక మాట అంటూ ఉంటారు గదా! అవెలా రిసీవ్ చేసుకుంటారు? అన్నారు. "ఇంత మంచి సీటు వదిలేసి ఫ్రీ సీటు మాకెవరికీ రాలేదు. మాకు ర్యాంకులు రాలేదు. ఫ్రీ సీట్." హ్మ్. అతను మా ఎవరంటే ఒక లెక్చరర్ ఫ్రీగా బుక్స్ సప్లై చేశాడు. హ్మ్. ఆర్థికంగా అప్పుడు చాలా ఇదిగా ఉండేది. అందరిని కాస్ట్‌లీ బుక్స్ కొనాలంటే గూడా అవన్నీ చేసి అతనికి మంచి సీట్‌కి సహాయపడిన వ్యక్తికి కూడా ఎందుకు ఇలా పంపించేస్తున్నారండి మీరు? ఒక్క హ్మ్. కొడుకు మీరెందుకు పంపిస్తున్నారు అంటే తనకి ప్యాషన్. దాన్ని వ్యతిరేకించడానికి మనమెవరు? తన జన్మ సార్థకత చేసుకోవాలని తను అనుకున్నాడు. మనం గూడా మనం శాయశక్తులా హెల్ప్ చేయాలి గానీ దానికి వ్యతిరేకత ఎందుకు మనకి? దానిలో మాకేం అనిపించలేదు గూడా అప్పుడు. ఓకే. ఓకే. ఆయన ఒక్కరే కొడుకు గదా! ఒకటి. సిబ్లింగ్స్ ఏం లేరు. ఒక అమ్మాయి. ఒక అమ్మాయి ఉందా? హ్మ్. ఓకే. ఓకే. తనేం చేస్తుందమ్మా? తను వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేస్తుంది. ఒక మల్టీనేషనల్ కంపెనీకి. ఓకే. అదే అమ్మా ఇప్పుడు రీసెంట్ టైమ్స్‌లో పరిస్థితులు బాగాలేవు గదా! సో, లాస్ట్ మీరెప్పుడు మాట్లాడారు? లాస్ట్ యాక్చువల్‌గా మార్చ్ మ ఏప్రిల్ 30th వరకు ఉన్నాడు. ఆ తర్వాత
తనకు బెంగళూరు వెళ్ళాల్సిన పని పడింది. అప్పటికి ఇది రాలేదు. ఓకే. ఏప్రిల్ 22కి అయింది కదా ఇది. 22nd. 22ndకి ఏప్రిల్ లాస్ట్ వీక్లో తనకి కాల్ వచ్చింది. తను వెళ్ళిపోయాడు. వెళ్ళాడు, నేను బెంగళూరులో ఉన్నాను అని చెప్పాడు. ఆ తర్వాత వాళ్ళకి కాల్స్ వస్తున్నాయి, ఒక్కొక్క రోజు పొద్దున్నే వెళ్ళిపోతున్నామని చెప్పాడు. ఇప్పుడు ఒక 4-5 రోజులుగా ఏమి సమాచారం అసలు లేదు. ఎక్కడున్నారు, నేను ఎక్కడుంటానంటే ఎక్కడొక్కడ ఢిల్లీ పిలుస్తారు, వెళ్తే ఢిల్లీ వెళ్తాను, లేకపోతే బెంగళూరులో మా ఎయిర్ క్రాఫ్ట్ దగ్గర ఉంటాను, లేకపోతే నేవీ వాళ్ళు పిలిస్తే విక్రాంత్కి అఫిలియేటెడ్గా పిలిస్తే పిలవచ్చు. కాబట్టి ఎక్కడున్నానో వాళ్ళు చెప్పేదాన్ని బట్టి ఉంటుంది. కానీ ఎవ్రీ మినిట్ వాళ్ళతో ఫోన్ కాల్స్ లో ఉన్నాడని మాత్రం తెలుసు మాకు. విక్రాంత్ అఫిలియేటెడ్ గా వర్క్ చేస్తున్నారు అంటే తను దానికి సంబంధించిన చాపర్స్ లో పనిచేశాడు కాబట్టి వాళ్ళు ఒకవేళ నేవీ ఎస్కలేషన్ ఉంటే గనక దానికి సంబంధించి వెళ్ళొచ్చు, మరి చెప్పలేము. అది మాత్రం మనకి చెప్పరు వాళ్ళు. ఎప్పటికైనా కానీ మెసేజ్ ఐఎమ్ ఓకే అని మెసేజ్ అయితే పెడతాడు. ఎప్పుడు వీలుంటే మాత్రం అప్పుడు పెడతాడు. ఓకే. సో ఎప్పుడు ఏమవుతుంది అనేది మీరు కూడా న్యూస్ చూసి ఫాలో అయ్యి తెలుసుకోవాల్సిందే. ఎలా ఉందంటే పరిస్థితి మనం అనుకున్నట్టుగా ఉండదు అక్కడ. మనకి ఇప్పుడు ఛానల్స్ చాలా మటుకు మీరు 2-3 రోజుల నుంచి చూసుంటారు, ఫేక్ ఛానల్స్ చాలా వచ్చేసాయి, మీరు చూసుంటారు. అవి కూడా ఆ ఫేక్ ఛానల్ అసలు ఛానలా ఫేక్ ఛానలా అనేది కనుక్కోవడం కూడా చాలా కష్టం. అది కనుక్కోవడం ఒక ఎత్తు అయితే, మనకి ఇప్పుడు నాలాంటి తల్లులు నాలాంటి వాళ్ళు చాలామంది వాళ్ళు బెంబేలెత్తిపోయారు, మా పిల్లలు ఇలా ఉన్నారు, లేకపోతే వాళ్ళ భర్తలు అక్కడ ఉన్న వాళ్ళకి చాలా భయాందోళన కలిగే పరిస్థితి ఉంది. అయితే మన ప్రధానమంత్రి గారు చెప్పింది ఒకటే, అనవసరంగా మీడియాకి కానీ అనవసరంగా ఛానల్స్కి లైవ్ ఇవ్వడం కానీ చేస్తే దానివల్ల మనం ఏమనుకుంటున్నాము, మన నెక్స్ట్ ప్లాన్ ఏంటి అనేది ఉగ్రవాదులకి తెలిసే ప్రమాదం ఉంటుంది. మనం అనుకున్నట్టు అందరూ హతమయ్యారు అనుకోవడంలో చాలా పొరపాటే. వాళ్ళు చాలా మందే ఉంటారు. అది ఎట్లా అంటే డ్రాకులా లాగా ఒకళ్ళని చంపితే 10 మంది పుట్టుకొస్తారు. అందులో పాకిస్తాన్ అంటేనే మన చుట్టూ ఎంతమంది ఉన్నారో మనకే తెలియదు. మన స్లీపింగ్ సెల్స్ అంటారు, అది మనకు తెలియదు. అలాంటప్పుడు మనం ఇవన్నీ చెప్పడం కూడా శ్రేయస్కరం కాదు కదా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.